శ్రీ విఖడస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో 31/5/2026 ఆదివారం తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు నిర్వహించే ఉదయాస్తమాన సేవా మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరు. అందరూ ఆహ్వానితులే. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సందడి వాతావరణంలో జరుగుతూ ఉంది. మొదటి రోజు ఈరోజు బుధవారం ఉదయం నుండి అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కోలాహలంగా అయితే మహానాడు కార్యక్రమాన్ని అయితే నాయకత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో ఈ మహానాడు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు కొల్లిపర మండలం, అట్లాగే తెనాలి మండలం రూరల్ గ్రామాలు, అట్లాగే తెనాలి పట్టణంలో క్లస్టర్ల వారీగా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు బుధవారం, రేపు గురువారం 2 రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది కూడా జరగబోతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటు ఇంధన పొదుపు పాటించాలని సూచించిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. 2026కు సంబంధించి మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా కూడా నిర్వహించాలి, ఆన్లైన్ ద్వారా కూడా నిర్వహించాలని చెప్పినని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఇటు క్లస్టర్లను ఎక్కడికక్కడ క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లలో పార్టీ నాయకత్వం కూడా అక్కడే కూర్చుని మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అయితే ఏర్పాటు చేశారు. తొలిసారిగా కూడా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కూడా జరుగుతూ ఉంది. క్లస్టర్ల వారీగా అంటే ఎక్కడికక్కడ క్లస్టర్లుగా వార్డుల వారీగా అట్లాగే గ్రామాల వారీగా క్లస్టర్లుగా విభజించి అక్కడ ఆ వార్డులకు సంబంధించిన నాయకత్వం, ఆ ప్రాంతాలకు సంబంధించిన నాయకత్వం, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఉదయం నుండి అక్కడే ఉండి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి అయితే పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడ వర్చువల్ విధానంలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అట్లాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని అక్కడ స్థానికంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకత్వాన్ని అయితే ప్రత్యేకంగా అభినందించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి, ప్రజలతో కలిసి మహానాడు కార్యక్రమంలో పాల్గొని ఏదైతే అటు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి నుండి కూడా పాల్గొంటున్న కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్ల ద్వారా కూడా కార్యక్రమాన్ని అయితే వీక్షించారు. ఏదైతే మొత్తంగా చూసుకుంటే కనుక మహానాడు కార్యక్రమం ముఖ్యంగా స్త్రీ శక్తి, అట్లాగే మహిళా సాధికారత, యువశక్తి ప్రధానాంశంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ విధానాలు ఉన్నాయో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ప్రధానాంశంగా ఈ మహానాడు కార్యక్రమంలో చర్చించి వాటిపై కూడా తీర్మానాలు చేశారు. రేపు ఎన్టీఆర్ జయంతి కూడా జరగబోతా ఉంది. ఇదే క్లస్టర్లలో ఎక్కడికక్కడ భారీగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఏ రకంగా పాలన చేశారు, ఆ తర్వాత కాలంలో ఏ రకమైనటువంటి పాలన జరిగింది, అదేవిధంగా నేటి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈ రోజున స్త్రీ సాధికారతకి, స్త్రీ శక్తి, ఈ సమాజం ఎదగాలి అంటే సమాజంలో సగభాగమైన మహిళల్లో ఒక శక్తి ఏ రకమైనటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్పాలనేది ఈనాటి మహానాడులో ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా యువత యొక్క శక్తి నిర్వీర్యం కాకుండా యువత శక్తి ఈ సమాజానికి అందించగలిగితే ఏ రకంగా అభివృద్ధి సాధించగలదు. వివేకానందుడు చెప్పినట్లుగా కొంతమంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని కాపాడటానికి అది సరిపోతుందని చెప్పినట్టుగా ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువశక్తి యొక్క అవసరం ఏమిటనేది చెప్పాలనేది ఉద్దేశం. అంతేకాకుండా కార్యకర్త యొక్క సంస్థాపరంగా చూసుకున్నట్లయితే కార్యకర్త యొక్క మనుగడ, కార్యకర్త ఏ రకంగా సంతోషంగా ఉండాలి, కార్యకర్త యొక్క కష్టాలని, నష్టాలని ఏ రకంగా గమనించాలి, ఆ నష్టాలని, కష్టాలని అధిగమించేలాగా కార్యకర్తని కార్యోన్ముఖంగా ఏ రకంగా చేయాలి, ఇదంతా కూడా ఈ రోజున ఉన్నటువంటి చర్చ. ఇది అంతా కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా అభివృద్ధి అనేది, అభివృద్ధికి చిరునామా ఏదా అంటే
1983 నుంచి కూడా అది తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి చిరునామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈ సమాజంలో సామాజిక న్యాయం జరిగేది ఎక్కడ అంటే అది తెలుగుదేశం పార్టీకి చిరునామా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా అనేక సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగాన్ని కూడా ఉపయోగించుకుంటూ సమాజ అభివృద్ధిని, అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని, వీటిలన్నింటినీ సమ్మిళితమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈనాడు ఈ మహానాడులో జరిగే చర్చ అని చెప్పి, అలాంటి చర్చ ఈరోజు మనం అందరం కూడా ఆహ్వానించాలి. అంతేకాకుండా ఈ యొక్క మహానాడులో ప్రత్యేకత ఏంటంటే గతంలో కూడా ఆన్లైన్లో మహానాడు చేశాం, కానీ ఈనాడు ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనేలాగా క్లస్టర్ విధానాన్ని అనుసరించి 1875 క్లస్టర్స్లో అక్కడున్న నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి ఇది ఒక సహేతుకమైనటువంటి ఆలోచన. ఇది సాంకేతిక పరంగా మోడీ గారిని అనుసరిస్తూ ఈనాడు ఖర్చును తగ్గించడానికి ప్రయత్నించిన ఇంకొక వైపు నాణ్యానికి ఇంకో వైపు చూసినట్లయితే ఈనాడు కార్యకర్త యొక్క మనోభావాలకు అనుగుణంగా వారికి బలోపేతం చేయడానికి, కార్యకర్తలని నాయకత్వానికి ఆకర్షించడానికి, నాయకత్వం చేయమనే దాన్ని దిశవైపుకి వెళ్తున్నటువంటి ఈ మహానాడు అందరం కూడా ఈ రోజున ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. ఈ మహానాడు యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న 10 క్లస్టర్స్ నాయకత్వానికి కూడా చాలా బ్రహ్మాండంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలని కలగజేసి 10 క్లస్టర్స్లో కూడా బ్రహ్మాండంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈనాడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు యొక్క పుట్టినరోజు 103వ పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరుపుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అంతేకాకుండా భావితరానికి ఉండాల్సినటువంటి నాయకత్వాన్ని మనం నిర్దేశించుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి ఈ రోజున నారా లోకేష్ గారి నాయకత్వంలో మనందరం కూడా సేదతీరే అవకాశం, ఆలోచనని కలగజేస్తున్న ఈ మహానాడికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. 44 సంవత్సరాల నుంచి మహానాడు జరుగుతుంది. ఈరోజు ఈ మహానాడు ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఇంధనాన్ని సేవ్ చేయమని చెప్పిన కారణంగా ఈరోజు ఆన్లైన్లో ఇక్కడ మహానాడు జరుగుతుంది. ఈ మహానాడుకి ప్రతి క్లస్టర్లో ఇవాళ తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఇది 5వ క్లస్టరు. ఈ 5వ క్లస్టర్లో దరిదాపు 200 వరకు ఇక్కడికి ఈ మహానాడుకి వచ్చి ఈరోజు ఇక్కడ మన స్టేట్ ఆఫీసులో జరుగుతున్న మహానాడిని తిరిగిస్తూ ఇక్కడ అందరూ ఆదరించుకుని ఇక్కడ ఈ మహానాడు ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా మన రాష్ట్రం మొత్తం ఉన్న అన్ని క్లస్టర్లో ఈరోజు ఇట్లాంటి మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు మేము తెనాలిలో మా కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఐతనార్ లింగారావు సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయనకి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించి తదుపరి అక్కడ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీగా నడుచుకుంటూ ఈ మహానాడు కళ్యాణ వేదిక దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ జెండా ఆవిష్కరించుకుని ఈ మహానాడు వేడుకల్లో పాల్గొనడం, అందరూ చాలా ఆనందంగా ఈ మహానాడిని ఎంజాయ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉందని చెప్పేసి మాకు వస్తున్న సమాచారం. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి మాటల్లో, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాటల్లో ఈరోజు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడులో ఈ ఆన్లైన్లో పాల్గొని ఎంతో ఈ పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ కట్టుబడికి ఈరోజు ఈ పార్టీ చూస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లక్షలుగా ఈ మహానాడిని పురస్కరించుకొని పార్టీకి సందాలు ఇవ్వటం అంటే ఈరోజు మన పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకర్తల్లో కానీ ఈ పార్టీ మీద ఉన్న అభిమానం ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ పార్టీలో గత 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో మేము సేవ చేసుకున్నందుకు ఈరోజు ఈ పండగ చూసి ఎంతో సంతోషం ఏర్పరుస్తున్నాం. అంతకుముందు మహానాడు సెంటర్లో జరిగినప్పుడు ఒక మహా తిరణాలలాగా ఉండేది, ఒక తిరణాలు చేసుకున్న ఆనందం వచ్చేది. ఈరోజు ఈ ఆన్లైన్ కూడా మన సంక్రాంతి అయితేనేమి, క్రిస్మస్లు అయితేనే, రంజాన్లు అయితేనే, ఏ
కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు చేసుకునే పండగలు ఇళ్లల్లో ఊర్లలో చేసుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఈ మహానాడు చేసుకోవటం కూడా ఇది కూడా ఒక ఆనందం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం. రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లకు కూడా ఈ ఉత్సాహం ఇట్టాగే పనిచేసేసి స్థానిక సంస్థల్లో కూడా విజయదుందుభి మోగిస్తుందని చెప్పేసి తెలుగుదేశం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా క్లస్టర్ 5 క్లస్టర్కి విచ్చేసి మాతో పాటు స్టేట్ ఆఫీసులో జరుగుతున్న మహానాడిని తిలకిస్తాం కూడా మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఇంకా ముందు మేము ఇట్లాగే పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీ గెలుపుకి అహర్నిశలు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ మన క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలపాటి నగర్లోని సాయిబాబా గుడి కళ్యాణ మండపంలో వర్చువల్గా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అందరూ కూడా 9వ క్లస్టర్కి సంబంధించినటువంటి 6 వార్డులు ఏవైతే ఉన్నాయో 6 వార్డులో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు అది యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే వార్డు కమిటీ సభ్యులందరూ, అనుబంధ కమిటీలు, అలాగే పార్టీ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జిల్లా కమిటీలో పదవుల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, అలాగే పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా దీనికి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల నుంచి అలాగే ఈ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ జన్మదినం ఈ విధంగా జరుపుకుంటా ఉన్నాం. ఎప్పుడు మహానాడు రూపంలో జరుపుకుంటాం. ఈసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ మరి ఆయిల్ కానీ ఈ విధంగా అన్నీ ఆదా చేయాలి. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దీని అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని దాన్ని అందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తూచా తప్పకుండా ఆచరించి మహానాడిని రద్దు చేసుకొని వర్చువల్గా మహానాడిని ఏర్పాటు చేసుకోవడం చాలా మా అందరికీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఆలపాటి రాజా గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరుడైనటువంటి పెమ్మసాని రవి గారు కూడా వచ్చి 1 గంట సేపు కూర్చొని తర్వాత అంగల్కూతురు గ్రామం వెళ్ళారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా రేపు కూడా ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే రేపు అందరూ కూడా పార్టీ అభిమానులు కార్యకర్తలు చాలా ఎక్కువగా ఈ 6 వార్డుల నుంచి కూడా అందరు అభిమానులు వస్తారు. రేపు కూడా ఘనంగా ఎన్టీఆర్ జన్మదినాన్ని జరుపుకొని రేపుతో మహానాడిని పూర్తి చేసుకుంటామని చెప్పి అది మీడియా పరంగా తెలియజేసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు పేదవాడి కోసం, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, వాళ్ళ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల గురించి చెప్పుకోవాలా. ఎటువంటి ఆశలకు పోకుండా కుటుంబం కంటే కూడా పార్టీయే ముఖ్యం అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం పోరాడే కార్యకర్తలు ఎవరు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా గౌరవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూస్తే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదుర్కొన్నారో మనం చూసాం. కానీ ఆ ఎన్నిటిని కూడా ఎదుర్కొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కూడా ఏ విధంగా కార్యకర్తలు త్యాగాలతో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు చూసాం. ఇవాళ కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజల యొక్క మనుగడ కోసం ఈ పార్టీ ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే దాంట్లో ఆ రోజు ఏదైతే ఎన్టీఆర్ గారు ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయలు కానివ్వండి,
ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 75 రూపాయలని ఇవాళ దాదాపు 4,000 రూపాయల పెన్షన్ తీసుకొచ్చిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీగా, ఆ రోజు ఏదైతే ఎన్టీఆర్ గారు పక్కా గృహాలు పెట్టారో ఈ రోజు కూడా శాశ్వత గృహాలని కంటిన్యూ చేస్తున్న పార్టీగా ఇవాళ పేదవాడి యొక్క మనుగడని మహిళల యొక్క గౌరవం కోసం, మహిళల యొక్క భద్రత కోసం పనిచేస్తున్న పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు లోకేష్ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 50 రోజుల పైన జైల్లో ఆ రోజు పెట్టినా కానీ పార్టీ యొక్క మనుగడ కోసం, చెక్కు చెదరిన ఆత్మవిశ్వాసం కోసం ఆయన పోరాడినటువంటి తీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికి కూడా ఒక మనం బలంగా చెప్పుకోవాలి. ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే ఒక మహానాడిని ఒక పండుగ రోజుగా మనందరం కూడా జరుపుకుంటున్నామో, రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఏ ఆశయం కోసం అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాళ్ళ యొక్క మనుగడ కోసం ఏదైతే ఒక పార్టీని స్థాపించారో ఆ యొక్క ఆశయాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తున్నారో ఆయన యొక్క ఆశయాల కోసం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహానాడు పండుగను జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.